ఈ పేర్లు వీళ్ళ దుంపల దగ్గర ఎలా ఉన్నారంటే మనుషులు. మొన్న ఈ మధ్య ఒక ఊరు వెళ్ళాను, సూర్యాపేట దగ్గర. సూర్యాపేట దగ్గర ఉపన్యాసం దగ్గర నాకు ఒక చిన్న ఆసనం వేశారు, సింహాసనం. ఆ పక్కన 2 కుర్చీలు వేశారు. కుర్చీలు వేసిన తర్వాత ఒక పక్క మా ప్రధాన అర్చక స్వామి రఘుదత్ స్వామి కూర్చున్నారు, ఇంకో పక్క సూర్యాపేటలో ఉండే వేణుస్వామి అని ఆయన కూర్చున్నారు. ఒక ఆయన మాట్లాడితే ఆ పక్కన ఉన్న వేణుస్వామిని పిలుస్తున్నారు, స్వామి ఒకసారి రండి అని. పిలిస్తే ఈయన లేచి వెళ్తున్నాడు. వెళ్తే ఇంకో ఆయన ఏదో చెప్పబోతున్నాడు, కానీ నాకు అటువైపు ధ్యాస పెట్టలే. 3 సార్లు 4 సార్లు పిలిచాడు. ఏంటని ఏమో అన్న. ఈ లోపల దేవుడు కళ్యాణం జరుగుతుంది. కుర్చీ వంగ చూపిస్తున్నాడు వేలు. చూసా, నాకేం కనపడలే. స్వామి ఆ కింద పేరు నాదే, నేనే డొనేట్ చేశా అన్నాడు. ఆ కుర్చీ మీద పేరు రాశారండి. అని ఆ కుర్చీ నేను ఇచ్చాను సార్ అని చెప్పాడు. అయితే సర్లే అన్న. వాడిని చూసి ఇంకోటి ఒళ్ళు మండిపోయింది, అమ్మా అని చెప్పి. యువతనున్న కుర్చీలో ఉన్న ఆయన రఘుదత్త స్వామి ఒకసారి లేవండి అని ఆయన సైడ్ చేస్తున్నాడు. ఫోన్ నేను కూర్చున్నాడు ఆయన. ఎందుకు లేవమంటున్నా, ఏమిటా అని అడిగా. స్వామి ఆ కుర్చీ నేను ఇచ్చా అన్నాడు. ఓడి బాబు, అసలు ఈ గోల వద్దని నేను లేచి నిలబడ్డా. ఎందుకంటే ఈ కుర్చీ ఎవడని ఇచ్చానేమో నన్ను అడుగుతాడని పేరు చూస్తే దాని మీద పేరేం లేదు, అదృష్టం. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి ఆ పేరు రాస్తారు. అందుకే పేరు రాసిన కుర్చీ మీద కూర్చోను అని ఒక నియమం పెట్టుకున్నా. అందుకే కుర్చీలు కూడా వెతుకుతున్నా. ఎవరన్నా కుర్చీ చూసుకుని పేరు ఉందా అని చూస్తా, లేదంటే కూర్చున్నా. ఎందుకు వచ్చింది ఇలా ప్రతి వ్యక్తికి నేను నాది ఈ పేర్ల గోల ఎక్కువైపోయిందండి.